ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభువు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అనుదినము దేవుని వాక్యాన్ని విని మీరు కూడా మేలు పొందాలి అని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యాన భాగాన్ని వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదూ. ఈ వాక్యాన్ని వినండి. కీర్తన గ్రంథం 5వ కీర్తన 5వ శరణాన్ని చదువుతున్నాను. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. విన్నారు కదూ. ప్రేమగల దేవుడు అద్భుతమైన మాట తన భక్తుని ద్వారా వ్రాయించాడు. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు అంటున్నాడు. డాంబికులు, వేషధారులు, లేక దేవునికి అయిష్టులు, డంబములు పలికేవారు, దేవునికి అసహ్యులు. అందుకే దేవుడు మనలను సత్యమార్గములో నడిపించాలి అని, సత్యవర్తనులుగా చేయాలి అని ఆయన ఆశించి మనలో ఉన్న ఆ డంబమును, ఆ డాంబికమును తన రక్తము ద్వారా కడగాలని ఆశిస్తూ ఉంటే, ఇంకా ప్రజలు యేసు రక్తములో కడగబడకుండా డంబాలు మాట్లాడేవారిగా, డాంబికులుగా, వేషధారులుగా ఉంటూ ఉన్నారు అంటే దేవునికి బాధ కలిగిస్తూ ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి అని మనవి చేస్తూ ఉన్నాం. అందుకే డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. వింటూ ఉన్నారు కదూ. దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, దేవునితో ఉండలేరు, ఆయన సన్నిధిలో నిలువలేరు. రేపు తీర్పు దినమున డాంబికులందరినీ దేవుడు తీర్పు తీర్చి అగ్ని గంధకాలతో మండు గుండములో పడవేస్తాడు. తీర్పు నుండి మనల్ని తప్పించాలి అని దేవుని ఉద్దేశం. ఈ విషయాన్ని గ్రహించాలి అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అందుకే ప్రేమగల దేవుడు మనలను రాబోయే తీర్పు నుండి తప్పించాలి అని తన వాక్యము ద్వారా ప్రేమతో మనల్ని పిలుస్తూ ఉండగా, మరి ఆయన దగ్గరికి రాకపోతే ఎలా? దేవుని వాక్యాన్ని వినకపోతే ఎలా? దేవుడు మన ఎడల ఇంత శ్రద్ధ తీసుకొని నీవున్న చోటికే తన వాక్యాన్ని తీసుకుని వచ్చి నీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నప్పుడు మరి నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే ఇక ఆ తరువాత అవకాశాలు దొరకవు, తీర్పుల్లోనికి వెళ్ళాల్సి వస్తుంది. ఏమంటారు? అందుకే డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు అంటున్నాడు. పరలోకంలో ఉండలేరు. వేషధారులుగా ఎంతకాలం జీవిద్దాం? డంబముతోటి, డాంబికముతోటి దేవునికి దూరం అయిపోదామా? ఆలోచించాలి అనేది దేవుడు మనం బ్రతిమలాడుతున్నాడు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. పాపం మానవుణ్ణి దేవునికి దూరం చేస్తూ ఉన్నది, నరకానికి దగ్గరగా నడిపిస్తూ ఉన్నది. నీలో ఉన్న పాపం, నీలో ఉన్న చెడుగు, నీలో ఉన్న దుష్టత్వం నరకానికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. గమనిస్తూ ఉన్నావా నేస్తమా? ఈ సత్యాన్ని నీవు గ్రహించి పాపాన్ని విడిచి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పాపులను రక్షించటానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం వివరంగా మనతో మాట్లాడుతూ ఉంటే, ఇంకా పాపములో ఉంటే ఎలా? పాపపు బానిసత్వములో ఉంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, నీకు నీవే శ్రమ కొని తెచ్చుకుంటున్నావు. పాపములో ఉన్న వారికి దేవుని ప్రేమ అర్థం కావటంలా. దేవుడు ప్రేమించి నిన్ను పిలుస్తూ ఉంటే పాపానికే బానిస అయిపోతూ ఉన్నావు, పాపానికి దాసులు అయిపోతూ ఉన్నావు, దేవునికి దూరస్తులు అయిపోతూ ఉన్నావు. ఈ రోజైనా దేవుని ప్రేమని అర్థం చేసుకొని
ప్రభువు దగ్గరికి వచ్చి నీ ప్రతి పాపాన్ని, నీ ప్రతి చెడుగును, నీలో ఉన్న దుష్టత్వాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకొని ఆయన పవిత్ర రక్తంలో కడగబడి నిత్యత్వానికి వారసుడవు కావాలి అని ప్రేమగల దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే ఏమంటావు? ఈ సమయంలో నువ్వు ఒక మంచి తీర్మానం చేసుకోగలవా? పాపముతో చెలగాటలాడవద్దు. పాపం ముందు తీపిగానే ఉంటుంది, దాన్ని మరవలేవు, విడిచిపెట్టలేవు. కానీ దాని అంతము ఆరని అగ్ని. ప్రియ సోదరి సోదరుడా, దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోవాలని మా కన్నీటి మనవి. అందుకే దేవుడు ఈ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని మీ వద్దకు పంపుతూ ఉన్నాడు. కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఉన్న చోట ఉన్న పాటున ప్రభు పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకొని యేసు రక్తములో కడగబడి ప్రభు ఇచ్చే రక్షణ పొందాలి అని మనవి చేస్తూ ఉన్నాం. ఈ మాటలు శ్రద్ధగా విని ప్రభువుకు మీ హృదయంలో చోటివ్వాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.